హలో, హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు నమస్తే అమిత తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో వ్లాగింగ్ తోటైతే మీ ముందరైతే వచ్చానండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా వీడియోకైతే లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఇప్పుడైతే పిల్లలకైతే క్రిస్మస్ హాలిడేస్. నేనైతే మార్నింగే లేచేసి దేవుడికి పూజ అన్నీ కూడా ఫినిష్ చేసేస్తున్నాను. పిల్లలు మాత్రం అందరూ కూడా చాలా లేటుగా లేచారు. మార్నింగ్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10 అవుతూ ఉంది. ఇంకా మా హస్బెండ్ అయితే మిల్క్ బాటిల్ తీసుకురావడానికి వెళ్ళారండి. యాక్చువల్గా మిల్క్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి. అంటే ఎలాగో హాలిడేస్ కదా, ఇంక అందరం వెళ్దాం షాపింగ్కి అని అనుకుంటూ ఉన్నాము గ్రాసరీస్కి. అండ్ రీసెంట్గా అయితే మాకు పక్కనే డాలర్ జనరల్ పడింది. డాలర్ జనరల్ అంటే అదే మనకి మినిమం నీడ్స్ అయితే మాకు వాటబుల్ డిస్టెన్సే. సో జస్ట్ నడుచుకుంటూ కూడా వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు అన్నట్లు. సో ఇంకా ఈరోజైతే మార్నింగ్ అయితే ఓన్లీ కూడా ఇంకా టీ విత్ బిస్కెట్స్ లేదు అంటే బూస్ట్ తారుదామని అనుకుంటున్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఏది కూడా ప్రిపేర్ చేయట్లేము, ఎందుకంటే ఆల్మోస్ట్ 10 అవుతూ ఉంది. అండ్ పిల్లలు వచ్చేసి అయితే సీరియస్ తింటామని అన్నారు. అండ్ ఇంకా ఈరోజైతే నేను లంచ్లోకి వచ్చేసి అయితే మునగాకుతోటి పప్పు అండ్ కొంచెం పౌడర్ చేద్దాం అనుకుంటున్నానండి. యాక్చువల్లీ ఇదైతే మేము అంటే ఇక్కడ ఒక స్టోర్కి వెళ్ళాము, సో అక్కడ దొరికింది. అండ్ ఇది వచ్చేసి అయితే మాకు $6 అలా పడిందండి. సో ఇంకా మన కరెన్సీలో చెప్పాలి అంటే ఆల్మోస్ట్ 500 అలా. మనకి అసలు ఇండియాలో ఉన్నప్పుడైతే ఇలాంటివి ఏవి కూడా తినాలి అనిపించదు. అసలు ఇలాంటివి ఎక్కడ కూడా ఎట్టవు. మా ఇంట్లో అయితే చాలా పెద్ద మునగ చెట్టు ఉండేది. అసలు ఎన్నడైనా కూడా ఒక్క రోజు కూడా మునగాకు తింటారు అనేది కూడా తెలియదు నాకు. అసలు ఎవరైనా అసలు ఈ థాట్ కూడా లేదు అక్కడ. బట్ ఇంత ఇక్కడికి వచ్చాక ఇది బాగా ట్రెండ్ అవుతుంది కదా, మునగాకు పొడి తింటే హెల్త్ చాలా మంచిది అండ్ మునగాకు పప్పు తింటే చాలా మంచిదని ఈ మధ్య ఆల్మోస్ట్ మనం అన్ని వీడియోస్లలో చూస్తూ ఉన్నాము. సరే ఇంకా ఎలాగో కనిపించింది కదా అని చెప్పేసి తీసుకొని వచ్చాము. ఇది వచ్చేసి మేము సెకండ్ టైం అండి. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి యూఎస్కి వచ్చారని తీసుకొని వచ్చాను. అండ్ ఇదైతే సెకండ్ టైము. ఓకే టేస్ట్ అయితే మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే ఇంకా ఈరోజైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అండ్ మా హస్బెండ్ వాళ్ళకి కూడా హాలిడేసే అండి, ఒక 4 days. సో అందువల్లనే కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇద్దరం అక్కడే ఉన్నాము, అయినా కూడా ముచ్చట్లో పడిపోయేసి ఉన్న పాలు పొంగిపోయాయి. అండ్ అంతే కదా, ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు కూడా ఎదురవుతూనే ఉంటాయా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే నేను ఇక్కడ పిల్లల కోసం అయితే బూస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అండ్ యాక్చువల్లీ మనకి ఇవన్నీ కూడా అమెరికన్ స్టోర్స్లో దొరకవండి, అంటే బూస్ట్ ఇలాంటివి. అండ్ బట్ ఏంటంటే ఇది మన ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుంటాము. బూస్ట్, హార్లిక్స్ ఇలాంటివి ఏవైనా కూడా మనం అక్కడి నుంచే తీసుకొచ్చుకుంటాం అన్నట్లు. సో అండ్ ఎల్లరూ మొన్న వెళ్ళాం కదా, అప్పుడైతే ఇంకా ఇది కూడా బూస్ట్ ఇవి తీసుకొని వచ్చాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మా కోసం అయితే కొంచెం బూస్ట్ వేసి టీ పెడుతూ ఉన్నానండి. చాలా బాగుంటుంది టీలో బూస్ట్ వేస్తుంటే. సో ఇంకా ఒక్కసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. అండ్ పిల్లల కోసం అయితే ఫస్ట్ ఇంకా ఈ బూస్ట్ వేసేసి అండ్ మా కోసం టీలో బాగా మరగాలి. ఫైనల్ టీ దించే ముందు బూస్ట్ వేయాలండి, అప్పుడు చాలా బాగుంటుంది. అండ్ నేను ఇంత గ్రాసరీస్ అవన్నీ తీసుకొచ్చుకున్నాం కదా, అవన్నీ కూడా సర్దుకుంటున్నానండి కొంచెం. అండ్ మొత్తం కూడా యాక్చువల్లీ లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను, అప్పుడు ఫీవర్ వచ్చింది అని చెప్పేసి. అసలు అప్పటి నుంచి ఇంకా ఇవన్నీ కూడా అలానే ఉండిపోయాయి. అండ్ నెక్స్ట్ అయితే నేను నెక్స్ట్ డే కోసం అయితే దోశ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసమే ఇంకా నేను లాంగ్ గ్రెయిన్ రైస్ యూజ్ చేస్తాను దోశకి వచ్చేసి. లాంగ్ గ్రెయిన్ రైస్ యాక్చువల్లీ అమెరికన్ స్టోర్స్లోనే దొరుకుతుందండి. అది మనకి కొంచెం చీప్ అండ్ దోశకి చాలా బాగుంటుంది. ఎవరైనా యూఎస్ నుండి చూస్తుంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎందుకు అంటే మనకి నార్మల్గా ఇండియన్ స్టోర్స్ లోపల రైస్ అంటే కూడా దోశలకి మనకి ఈ రైస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అందువల్ల మేము ఎప్పుడైనా కూడా ఇదే తీసుకొని వస్తాము. సో ఇంకా నేనైతే మునగాకు అయితే నాకు చాలా క్వాంటిటీ వచ్చిందండి. అంటే చాలా అంటే ఆల్మోస్ట్ ఒక 3 times అలా అవుతుంది. సో ఇంకా ఈరోజే 2 ప్రిపేర్ చేద్దాం అనేసి అయితే నేను మునగాకు పప్పు చేసేస్తున్నాను, కొంచెం క్వాంటిటీ వచ్చేసి. మేము లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే చేసాము, మునగాకుతో పప్పు. బట్ అప్పుడు కొంచెం డిఫరెంట్గా చేశాను, అంటే అప్పుడు ఎక్కువగా టమాటో యాడ్ చేసి. బట్ ఈసారి టమాటో రాకుండా కొంచెం చింతపండు యాడ్ చేసి అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు ఆకుకూర పప్పు లోపల ఎక్కువగా ఓన్లీ పాలకూర, రెండోది వచ్చేసి మెంతికూర అండి. మెంతికూర పప్పు ఇంకా ది బెస్ట్ కాంబినేషన్. నాకు చాలా ఇష్టం మెంతికూర పప్పు అంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి దోసకాయ పప్పు అంటే కూడా ఇంకా ఈ మునగాకు ఇలాంటివన్నీ నాకు పెద్దగా ఎట్టోలేంటి కానీ ఇంత తీసుకొచ్చాం కదా అని చెప్పేసి అయితే ఇంత ప్రిపేర్ చేస్తూ ఉన్నాను.
యాక్చువల్లీ ఇది మా హస్బెండ్ తీసుకొని వచ్చారన్నట్లు. సో ఇంత అందుకోసమే ఇంత తెచ్చినందుకు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ మా ఇంట్లో చాలా ఆర్గ్యుమెంట్ కూడా అయింది, ఎందుకు అది అసలు అంత బాగుండదు కదా అని చెప్పేసి. కాకపోతే మా హస్బెండ్ హెల్త్కి మంచిది, హెల్త్ హజార్ అది ఇది అని చెప్పేశారు. సో అండ్ రిమైనింగ్ అయితే ఇంకా చాలా క్వాంటిటీ అయిందని చెప్పాను కదా అండి. నేనైతే దానిని ఇంత పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ పౌడర్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, మీరైతే ఒకసారి ట్రై చేయండి. యాక్చువల్గా విలేజ్లో ఉన్న వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకి ఈ మునగాకు అనేది చాలా వరకు ఈజీగా దొరుకుతూ ఉంటుంది అండ్ ఫ్రీగా కూడా దొరుకుతూ ఉంటుంది. సో బట్ ఇక్కడైతే చాలా కాస్ట్లీ, బట్ మనకైతే ఈజీగానే దొరుకుతుంది యాక్చువల్గా. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నవి అప్పడాలండి. యాక్చువల్గా మీకు తెలుసా, అంటే ఈ అప్పడాలు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది వచ్చేసి నార్త్ ఇండియన్ సైడ్ ఉంటాయి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫ్లేవర్ రానివ్వండి, టేస్ట్ రాని. పర్సనల్లీ నాకు అస్సలు ఇష్టం ఉండదు ఇది, కాకపోతే మా హస్బెండ్కి ఇవి చాలా ఇష్టం. మన నార్మల్ అప్పడాల కంటే కూడా ఇవి బాగుంటాయి అని అంటారు. సో ఇంత పప్పు చేసాం కాబట్టి ఇంత ఈ అప్పడాలు జస్ట్ మా హస్బెండ్ కోసం ఓన్లీ ఒకటి వేయిస్తూ ఉన్నాను. నాకు అస్సలు ఇష్టం ఉండవు ఇవి, ఎందుకో కొంచెం స్పైసీగా ఉండి ఇంగువ ఫ్లేవర్ ఉంటుంది ఇందులో. అండ్ నెక్స్ట్ నా కోసం వచ్చేసి అయితే చల్లమిర్చి వేయిస్తూ ఉన్నాను. అండ్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఇండియన్ స్టోర్స్లో ప్రతిదీ అవైలబుల్గా ఉంటుందండి. నేను ఒకరు కామెంట్ చేశారు, అట్లా వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ తెచ్చుకోవచ్చా ఇండియా నుంచి అనేసి. నాకు చాలా వింతగా అనిపించింది. అస్సలు ఇండియా నుంచి ఏవి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ప్రతిదీ అసలు చాలా కూడా ఇక్కడ దొరుకుతాయి. మనకి ఇండియాలో ఉండని కూడా దొరుకుతాయి ఇక్కడ. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను కదా ఆ టాపిక్. ఇంకా నాకైతే వెజిటేబుల్స్ తెచ్చుకోవచ్చా అంటే అసలు వెజిటేబుల్స్ ఏంటి మరి ఇలా అడుగుతున్నారు అనేసి. ఏవి అవసరం లేదు, వెజిటేబుల్స్ 2 రోజుల లోపల మొత్తం పాడైపోతాయి, మీరు ఏమని తెచ్చుకుంటారు వాటిని ఇక్కడికి. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇంకా మునగాకు పొడి కోసం అయితే మొత్తం కూడా డ్రైగా వేయించుకోవాలండి. ఇది మనకు కొంచెం కూడా తడి లేకుండా వేయించుకోవాలి. అండ్ చాలా వరకు క్రిస్పీగా అయిపోవాలి అది, అప్పుడు మాత్రమే మనకి పొడికి సూట్ అవుతుంది అన్నట్లు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అయితే మేము ఇక్కడ అమూల్ ప్యూర్ ఘీ యూజ్ చేస్తున్నామండి, బఫెల్లో విత్ కౌ మిల్క్ అని చెప్పేసి. ఇదైతే మేము అది కూడా ఇండియన్ స్టోరే, బట్ చాలామంది ఇండియా నుంచి వచ్చేటప్పుడు కూడా తెచ్చుకుంటారు నెయ్యి. కానీ మేమైతే ఆల్మోస్ట్ ఇక్కడే పర్చేస్ చేస్తాము. చాలా బ్రాండ్స్ ఉంటాయండి, కాకపోతే మాకు నచ్చిన వాటిల్లో ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిఆర్బి నెయ్యి కూడా చాలా బాగుంటుంది. బట్ ఇంక ఈసారి ఆ బ్రాండ్ లేదు, అవి అయిపోయాయంట. అందుకోసం ఇంకా మేమైతే ఇవి తీసుకొని వచ్చాము. అండ్ నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నానండి, ఈరోజు మాకు ఒక ప్రోడక్ట్ రావాల్సి ఉంది. సో దానికోసం అయితే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. అండ్ నాకైతే ఇంత మెసేజ్ వచ్చింది అన్నట్లు, అంటే నార్మల్గా అంటే మీకు ప్రోడక్ట్ వచ్చింది అన్నట్లు. సో ఇంకా అవే చెక్ చేస్తూ ఉన్నాను ఏమైనా మెసేజెస్ వచ్చాయా అని చెప్పేసి. అండ్ అంటే మాకేం ట్రాకింగ్ ఐడి వచ్చింది ఆల్రెడీ మీరు రిసీవ్ అయినట్లుగా, బట్ మాకైతే రిసీవ్ అవ్వలేదు. అందువల్లనే ఇంకా నేను బయటకు వెళ్ళి చూసేలోపు అయితే ఉన్నది ఇంకా అక్కడే. సో వాళ్ళు నార్మల్గా మాకు బ్లాక్స్ వైజ్ ఉంటుంది కదా అపార్ట్మెంట్, మా పట్ట బ్లాక్లో పెట్టేశారు. బట్ ఇంకా మాకైతే ఫైనల్గా అయితే ఇది వచ్చేసింది. యాక్చువల్ ఇంకా ఇది ప్రోడక్ట్ అంటే ఏం లేదు, మేము ఇక్కడే వాల్మార్ట్లో బుక్ చేసాము. ఇది వచ్చేసి ల్యాప్టాప్ అండి. అండ్ చాలామంది నన్ను అంటే అమెరికాలో చాలా వరకు ఎలక్ట్రానిక్స్ తక్కువగా ఉంటాయి అంటారు కదా మన ఇండియాతో కంపేర్ చేస్తే అనేసి. అవునండి నిజమే, మన ఇండియాతో కంపేర్ చేస్తే ఎలక్ట్రానిక్స్ చాలా బెటర్. అండ్ కొంచెం మన ఇండియాతో కంపేర్ చేస్తే చాలా వరకు తక్కువనే ఉంటుంది ప్రైస్. అండ్ రిమైనింగ్ ప్రోడక్ట్స్ నేను పెద్దగా చెప్పనులేండి, కానీ యాపిల్ ప్రోడక్ట్స్ అయితే తప్పకుండా మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే యూఎస్లో పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే యాపిల్ ప్రోడక్ట్స్ మీద చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన ఇండియాలో ఒకవేళ 1,80,000 1,90,000 ఉన్న ల్యాప్టాప్స్ మనకి ఇక్కడ 1,10,000 అలానే వస్తాయి. యాక్చువల్గా లాస్ట్ టైం బ్లాక్ ఫ్రైడే డీల్స్ అప్పుడు చాలా మంది తీసుకున్నారు యాపిల్ ల్యాప్టాప్స్ అవి. కాకపోతే మాకు ఆల్రెడీ ఇంట్లో వేరేది ఉంది కదా అని చెప్పేసి ఇంకా మేము ఏం తీసుకోలేదు యాపిల్ ల్యాప్టాప్. ఏంటి యాపిల్ మొబైల్స్ కానివ్వండి, లేదు అంటే నార్మల్ ఎలక్ట్రానిక్స్ కూడా మన ఇండియాతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా వరకు ప్రైస్ తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు తీసుకున్న ల్యాప్టాప్ వచ్చేసి హెచ్పి ల్యాప్టాప్ అండి. కాన్ఫిగరేషన్ ఇవన్నీ కూడా ఈవెన్ మన ఇండియాలో ఉన్నటువంటి ల్యాప్టాప్స్తో సేమ్ ఉన్నా కూడా ప్రైస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. యాక్చువల్లీ నాకు ఇది వచ్చేసి అయితే $600 పడిందండి. అంటే ఇంకా మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 48,000. సేమ్ ఇదే ల్యాప్టాప్ మన ఇండియాలో చూశాను నేను, అది వచ్చేసి అయితే 67,000 ఉందండి. అంటే ఆల్మోస్ట్ 20,000 అలా డిఫరెన్స్ ఉన్నది. సో ల్యాప్టాప్స్ అయితే కంపేరిటివ్లీ మన ఇండియాతో కంపేర్ చేస్తే యూఎస్లో చాలా వరకు బెటర్ అన్నట్లు. కాకపోతే నాకు ఏమనిపిస్తుంది అంటే దాని లోపల ఏదైనా పార్ట్స్ కానీ అవేమన్నా ప్రాబ్లం వస్తే ఈవెన్ మన ఇండియాకి వచ్చాక అవి సెట్ అవుతాయా అని అనిపిస్తుంది. ఎందుకంటే మేము లాస్ట్ టైం ఒకటి ఇట్లానే యూఎస్ నుంచి తెప్పించినప్పుడు ఆ తర్వాత అది ప్రాబ్లం వచ్చినప్పుడు అసలు రెక్టిఫై అవ్వలేదు అన్నట్లు. సో అదొకటి నాకు ఎందుకో ప్రాబ్లం అని అనిపిస్తుంది. బట్ ఓకే ఇదైతే బాగుంటుంది హెచ్పి ల్యాప్టాప్.
అండ్ కంపారిటివ్లీ లెనోవోతో పోలిస్తే మాకు ఎందుకో ఇది బెటర్ అని అనిపించింది. లాస్ట్ టైం మాకు ఇంట్లో లెనోవో ఉంది, సో దానికంటే ఇది కొంచెం బెటర్ అని చెప్పేసి అయితే ఈసారి మేము హెచ్పి ల్యాప్టాపే బుక్ చేసాము. ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యాక్చువల్లీ నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎక్కువ మా హస్బెండ్ యూస్ చేస్తూ ఉన్నాను. తనకి ఏంటంటే పర్సనల్గా వేరే ఉంటాయి కాబట్టి ఇంత ప్రతిసారి కూడా ఇంత ఇష్యూ అవుతూ ఉంది అన్నట్లు. అంటే ఊరికే ఎందుకు తనది అని చెప్పేసి. సో ఇంత అందుకోసమే, ఎందుకంటే వాళ్ళది ప్రాజెక్ట్ వర్క్స్ అవన్నీ ఉంటాయి కదా అందులో. ఇంకా నేను ఈ ఫొటోస్ అని నా వీడియోస్ అన్నీ ఎడిట్ చేస్తే అది కొంచెం ప్రాబ్లం అని చెప్పేసి ఇంత పర్సనల్గా అయితే ఒక ల్యాప్టాప్ ఉండాలి అని చెప్పేసి అయితే చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాను. సో ఇంత ఫైనల్గా అయితే ఇంత దొరికేసింది. ఇంత మన ఆచారం ప్రకారంగా దానికైతే ఫస్ట్ అయితే బొట్టు పెడుతూ ఉన్నాను. నేను బొట్టు పెట్టేసి ఇంత అదైతే ఆన్ చేసి దాని లోపల మొత్తం కూడా ఇంత చేసుకున్నాను అన్నట్లు. సో ఇంత ఫైనల్ కన్క్లూషన్ ఏంటి అంటే కంపారిటివ్లీ ఇండియా మనకి యూఎస్లో అయితే ఎలక్ట్రానిక్స్ అయితే తక్కువ ప్రైస్కే దొరుకుతాయండి. అండ్ ఆల్మోస్ట్ ఏ బ్రాండ్ అయినా కూడా, ఏ ల్యాప్టాప్స్ కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి, ఏవైనా కూడా కంపారిటివ్లీ ఇండియా యూఎస్లో అయితే తక్కువ ప్రైసే ఉంటాయి. అండ్ వేరియేషన్ కూడా 15,000 నుంచి అలా వేరియేషన్ ఉంటూ ఉంటుంది. కొన్నిసార్లు మాత్రం అంతేం ఉండకపోవచ్చు, కానీ చాలా వరకు అయితే కొంచెం వేరియేషనే ఉంటుంది. ఇంతే అండి ఈ వీడియో. రేపైతే ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్.